సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఫైర్స్ యాప్ లో మనము స్కాల్పింగ్ టర్మినల్ ని యూజ్ చేస్తూ స్కాల్పింగ్ ట్రేడింగ్ ఏ విధంగా అయితే చేయాలో ఇప్పుడు మేము ముంగట ప్రాక్టికల్ గా చూపిస్తా. ప్రాక్టికల్ గా లైవ్ లో నేను కూడా స్కాల్పింగ్ చేస్తూ అయితే చూపిస్తా, సరేనా? సో వీడియో అయితే జాగ్రత్తగా చూడండి బ్రో. మీకు ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చుతుంది. ఎందుకంటే మీరు కనుక ఇండియన్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఈ మోడ్ ని అయితే డెఫినెట్లీ గా యూజ్ చేయండి, ఈ స్కాల్పింగ్ మోడ్ ని అయితే. ఓకేనా? ఇది మనకు ఫైర్స్ యాప్ లోనే చూడండి కనిపిస్తుంది బ్రదర్స్. ఎందుకు నేను ఇదే మోడ్ ని యూజ్ చేయండి అని అంటున్నా అంటే మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. సో దీంట్లో మనకు ఏంటంటే 5 సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా ఉంటది. అదే మనం వేరే డిమెట్ అకౌంట్ లో చూసుకుంటే మనకు ఆ విధంగా అంత చిన్న టైం ఫ్రేమ్ కూడా చూడడానికి కనిపించదు. ఇంకా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మనకు, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూస్తుండండి. ప్రతి ఒక్క ఆప్షన్ కవర్ చేద్దాం మనము. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇప్పుడైతే నేను ఇక్కడ ఫైర్స్ మన బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను అన్నట్టు ల్యాప్టాప్ లో. అండ్ ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ చేయడానికి ఏంటంటే మనకు ల్యాప్టాప్ కావాలి బ్రదర్స్. ఓకేనా? మొబైల్ అయితే మనము చేయలేము, ఎందుకంటే దీంట్లో మీకు 3 స్క్రీన్స్ లాగా వస్తాయి. కాల్ పుట్ అండ్ మీకు చూపిస్తా ప్రతి ఒక్కటి, జాగ్రత్తగా చూస్తుండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ లాగిన్ చేసుకుందాం. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, నేను లాగిన్ అయితే చేసుకున్నా బ్రదర్స్. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నట్టు మనకు, సరేనా? సో ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ ఆప్షన్స్ లో చేయబోతున్నాం స్కాల్పింగ్ కాబట్టి సింపుల్ గా ఆప్షన్స్ ఇక్కడ పైన కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా గైస్. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు స్కాల్పింగ్ టర్మినల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ఓపెన్ కాకపోతే దీనిపైన క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు. సో చూసుకోండి, ఇక్కడ మనకు 3 స్క్రీన్స్ అయితే వస్తాయి బ్రదర్స్. సో చాలా ఈజీగా అయితే ఉంటది ఇక్కడ స్కాల్ప్ చేయడం, చాలా ఫాస్ట్ కూడా ఉంటది అన్నట్టు. సో ఇక్కడ చూసుకోండి, నిఫ్టీ 50ది మనకి ఎంత, నిఫ్టీ 25 చూసుకోండి. ఇది కాల్ ఆప్షన్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు నిఫ్టీ 50 మెయిన్ చార్ట్ అయితే ఉంటది కదా, ఆ చార్ట్ అనేది మధ్యలో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పుట్ ఆప్షన్, పుట్ చార్ట్ అనేది వచ్చేస్తుంది బ్రదర్స్. ఓకేనా? ఇది ప్రీమియం చార్ట్ అనేది ఉంటది. చూసుకోండి, ఇక్కడ ప్రీమియం ప్రైజెస్ చార్ట్ అనేది ఉంటది. ఇది పుట్ చార్ట్, ఇది కాల్ చార్ట్. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. సో ఇప్పుడు మీరు కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ మీరు బై పైన క్లిక్ చేసుకుంటే ఎంట్రీ అయిపోతుంది. సేల్ పైన క్లిక్ చేసుకుంటే మీరు ఆప్షన్ సేల్ చేసినట్టు అన్నట్టు. అదే మీరు పుట్ సైడ్ తీసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ బై చేయాలన్నట్టు. సో ఇక్కడ మన మెయిన్ చార్ట్ అయితే ఉంటది. సో దీంట్లో చూసుకోవాలి మనము మంచిగా అయితే. ఓకేనా? స్కాల్పింగ్ ఎట్లా గైస్, మనము జస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్ వెయిట్ చేసి బుక్ ఉంటాం అన్నట్టు. సో చూసుకోండి, ఇక్కడ ఓవరాల్ గా అయితే మార్కెట్ ఇక్కడ ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది. ఈరోజు 17 కాబట్టి చూసుకోండి టోటల్ గా ఫాలింగ్ సైడ్ వస్తుంది. ఎందుకంటే మనకు వార్ నడుస్తుంది కదా బ్రో, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయితే నడుస్తుంది కదా, మార్కెట్ ఫాలింగ్ వస్తుంది. అది కూడా ఒక రీజన్ అనేది ఉంటది అన్నట్టు, మెయిన్ రీజన్ అనేది ఈ రోజు ఫాలింగ్ అవ్వడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో మీకు, సో ఇప్పుడు ఈ చార్ట్స్ అయితే ఉన్నాయి కదా, వీటికి మీరు సపరేట్ గా టైం ఫ్రేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను నిఫ్టీ మెయిన్ చార్ట్ కి టైం ఫ్రేమ్ చేంజ్ చేయాలనుకుంటే దీనిపైన సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ నేను టైం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ మనకు దీంట్లో ఏంటంటే 5 సెకండ్స్ టైం ఫ్రేమ్ కూడా ఉంటది. 5 సెకండ్ 10 సెకండ్స్ ఈ టైం ఫ్రేమ్ కూడా ఉంటది అన్నట్టు. అండ్ ఇక్కడ 1 మినిట్ మీకు ఎంత కావాలంటే అంత ఉంటది. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు 5 మినిట్స్ క్లిక్ చేస్తే ఓన్లీ పర్టికులర్ గా ఇదే చార్ట్ టైం ఫ్రేమ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్ ఉంది, ఇక్కడ కనిపిస్తుందా? సో దీని టైం ఫ్రేమ్ మీరు ఒక వేరే టైం ఫ్రేమ్ పెట్టాలనుకున్నారు అనుకోండి, లైక్ ఒక 5 సెకండ్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలనుకుంటే 5 సెకండ్ టైం ఫ్రేమ్ వచ్చేస్తుంది. అదే విధంగా ఇప్పుడు పుట్ టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు సపరేట్ గా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ 30 సెకండ్స్ పెట్టుకుంటా దీనికి. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా అయితే మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేయొచ్చు అన్నట్టుగా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్ ని పెట్టుకుంటున్నా ఇక్కడ. అండ్ దీన్ని కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్ చేసుకుంటా. అండ్ దీన్ని కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్ చేసుకుంటా. నేను స్కాల్పింగ్ చేయడానికి 1 మినిట్ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తా. మీరు సెకండ్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, 10 సెకండ్స్ అట్లా కూడా, సరేనా? ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మీరు. సో చూసుకోవచ్చు, ఇప్పుడైతే మార్కెట్ కొంచెము బై సైడ్ అనేది పైకి అయితే వెళ్తుంది అన్నట్టు. చూసుకోండి, అందుకోసమే పుట్ ఆప్షన్ మనకి ఇక్కడ కిందికి పడుతుంది. సో ఇక్కడ కాల్ ఆప్షన్ కొంచెం పెరుగుతుంది అన్నట్టు. ఓకేనా? కాల్ ది ప్రీమియం పెరుగుతుంది చిన్నగా మనకు. ఓకేనా? సో ఈ విధంగా మనం చాలా ఈజీగా మీ ముంగట ఇప్పుడు లైవ్ లో ట్రేడ్ కూడా తీసుకొని చూపిస్తా. సో మీరు ఆప్షన్స్ లో ఇట్లా స్కాల్పింగ్ చేయాలనుకుంటారు కదా, సో ఈ టర్మినల్ ని యూజ్ చేయండి, చాలా మంచి అయితే ఉంది అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇక్కడ మొత్తం టోటల్ గా ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి మనం పుట్ సైడే ఎంట్రీ తీసుకొని అయితే ట్రై చేద్దాం గైస్. అండ్ దీంట్లో మీరు పర్టికులర్లీ దీనికి మీరు చార్ట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు రెంకో చార్ట్స్ పెట్టుకొని చూపిస్తా. రెంకో పైన క్లిక్ చేసుకున్నా, చూసుకోండి రెంకో చార్ట్స్ అనేవి పెట్టేసి. అండ్ ఇప్పుడు దీన్ని టైం ఫ్రేమ్ చేంజ్ చేయాలనుకున్నా దీని టైం ఫ్రేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను చూసుకోండి 5 సెకండ్. ఓకేనా? సో చూసుకోవచ్చు మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి మనము ఫాలింగ్ సైడ్ తీసుకుని అయితే ట్రై చేద్దాం. ఇది మన రెంకో చార్ట్ గైస్. ఓకేనా? అండ్ ఇక్కడ మనము దీని ATR ఈ సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూసుకోండి, నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ట్రెడిషనల్ పెట్టుకుంటా. అండ్ బాక్స్ సైజ్ వచ్చేసి 3 ఉందా, ఇక్కడ జస్ట్ ఒక 2 పెట్టుకుంటున్నా. ఓకేనా? ఓకే పైన క్లిక్ చేసేసిన, సరేనా? అండ్ ఒకవేళ దీన్ని కూడా చేంజ్ చేయాలనుకుంటే సింపుల్ దీనిపైన కూడా క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటది. అండ్ సపరేట్ గా ఇప్పుడు మీరు ఇండికేటర్స్ కూడా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు దీనికి చేంజ్ చేసేస్తాగను నేను. మళ్ళీ నార్మల్ క్యాండిల్స్ పెట్టుకుందాం. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 మినిట్ పెట్టుకుంటున్నా దీనికి, సరేనా? అండ్ దీనికి ఇప్పుడు మీరు ఇండికేటర్ కూడా యాడ్ చేయాలనుకుంటే సింపుల్ గా దేనికి యాడ్ చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేయండి, సింపుల్ ఇండికేటర్ లకు వెళ్ళండి. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ సెట్ చేస్తా, చూసుకోండి
మూవింగ్ యావరేజ్ డబుల్ ఉంది ఇక్కడ. ఇగో మూవింగ్ యావరేజ్ పెట్టేసుకున్నా. ఓకేనా, చూసుకోవచ్చు మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అనేది మనకు సెట్ అయిపోయింది guys ఇక్కడైతే. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటది. ఇప్పుడు దీన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేసేస్తా. మూవింగ్ యావరేజ్ వచ్చేస్తుంది మనకు. సింపుల్ ఉంటది. ఓకేనా, మీరు 3 చార్ట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్ళి కొంచెం పైకి వెళ్తుంది కదా అని సింపుల్ గా మీరు బై పైన క్లిక్ చేసుకుంటే కాల్ సైడ్ ఎంట్రీ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఈ నుంచి ఫాలింగ్ అయితే సింపుల్ గా పుట్ సైడ్ బై పైన క్లిక్ చేసుకుంటే మీకు సేల్ సైడ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా పుట్ సైడ్ మీరు ఎంట్రీ చేసుకుంటారు అన్నట్టు. ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు గైస్ మనకు. సరేనా, సో ఇప్పుడు మీకు ఎంట్రీ తీసుకొని చూపిస్తా ఒకటి సింపుల్ గా. దీనికి కూడా మనము ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుకుందాం. స్కాల్పింగ్ చేస్తాం కాబట్టి నేను మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ని యూజ్ చేస్తా అండ్ నార్మల్ క్యాండిల్స్ ని యూజ్ చేస్తాను. నేను స్కాల్పింగ్ చేయాలనుకుంటే, మనకు పెద్ద మూవ్మెంట్స్ కావాలనుకుంటే మనం ఏంటంటే మనం రెంకో చార్ట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. చూసుకోండి, దీన్ని కొంచెం బ్రేక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తా అంటే కొంచెం ఈ క్లోజింగ్ దాకా వెయిట్ చేస్తాం మనం. సరేనా, క్లోజింగ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా మనం ఎంట్రీ తీసుకుందాం. క్లోజింగ్ చూసి ఎంట్రీ అయితే తీసుకుందాం మనం. సరేనా, పుట్ సైడ్ తీసుకుని అయితే ట్రై చేస్తాం. ఇది రెడ్ కలర్ క్యాండిల్ వచ్చి దీనికి ఇట్లా మధ్యలోకి వెళ్ళి ఇట్లా కట్ చేసింది అనుకోండి, సింపుల్ గా ఒకటి తీసుకుందాం. బట్ ఇక్కడ చూసుకుంటే రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది బ్రో. ఇప్పుడు టైం చూసుకోండి ఎంత అవుతుంది, 1 అవుతుంది అన్నట్టు. 1:05 అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఈ టైంలో మూమెంట్ మంచిగా ఉంటది బ్రో. మీరు మనం ఇండియన్ మార్కెట్ లో చెయ్యాలనుకుంటే మీరు మార్నింగ్ టైమే చెయ్యండి గైస్. మార్నింగ్ 9 to 10 వరకు చెయ్యండి. 9:15 to 10 లెవెల్ వరకు చూసుకోండి. ఆ టైంలో మూమెంట్ మంచిగా ఉంటది మీకు. సరేనా, సో చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం కాల్ సైడ్ అయితే వెళ్తుంది మార్కెట్. ఇక్కడ ఒక చిన్న ఎంట్రీ తీసుకుందామా, ఒకటి కాల్ సైడ్. బట్ మార్కెట్ అయితే ఓవరాల్ గా ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి ఫాలింగ్ సైడ్ తీసుకుంటే బెటర్ గైస్. మనం ట్రెండ్ ని ఐడెంటిఫై చేసి ట్రెండ్ ఎటు ఉంటే అటు సైడ్ తీసుకోనికి ట్రై చేయాలి ఎప్పుడైనా. కాల్ సైడ్ అయితే పోతుంది మార్కెట్. ఒక చిన్న స్కాల్ప్ చేసామా కాల్ సైడ్. ఓకే గైస్, ఇక్కడ ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా 75 లాట్స్ క్వాంటిటీతో నేను. ఓకేనా, కాల్ సైడ్ సింపుల్ కాల్ సైడ్ తీసుకుంటున్నా కాబట్టి కాల్ సైడ్ సింపుల్ బై పైన క్లిక్ చేసేస్తా. ఇక్కడ బై పైన క్లిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి, ఇక్కడైతే మనకు మన ఎంట్రీ అయిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది, ఎంత లాస్ కనిపిస్తుంది అనేది కనిపిస్తుంది. నేను ఇంతకు ముందు ట్రేడ్ తీసుకున్నా, దాంట్లో 400+ ఏమో ప్రాఫిట్ చేసి ఉండే అన్నట్టు. అది ఇది దీంట్లో కలిపి కనిపిస్తుంది మనకు. అండ్ ఈ పర్టికులర్ ట్రేడ్ లో ఎంత కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది మనకు. సరేనా, సింపుల్ ఎగ్జిట్ అయిపోవాలంటే దీనిపైన క్లిక్ చేసుకుంటే మనం సింపుల్ ఎగ్జిట్ కూడా అయిపోతాం గైస్. ఓకేనా, చూస్తుండండి. ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకా కిందకి పడిపోయింది అనుకోండి ప్రీమియం, సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా. ఓకే గైస్, చూసుకోండి 100 రూపీస్ అట్లా చిన్న ప్రాఫిట్ కనిపిస్తుంది. సో చాలా ఈజీగా ఉంటది బ్రో దీంట్లో స్కాల్పింగ్ చేయడం మాత్రము. సో చూసినారు కదా, మనకి 3 చార్ట్స్ ఉంటాయి చాలా మంచిగా. ఓకేనా, సో ఇక్కడ ప్రీమియం చార్ట్ కూడా ఉంటది. ఒకవేళ ప్రీమియం పడిపోతుందంటే సింపుల్ ఎగ్జిట్ అయిపోయి ఒకటే క్లిక్ లో మనకి ఎగ్జిట్ అయిపోతుంది. ఒకటే క్లిక్ లో మనం ఎంట్రీ కూడా అయిపోతాం. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటది. చూసుకోవచ్చు చిన్న మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. వెయిట్ చేద్దాం, ఒక కొంచెం ప్రాఫిట్ తీసుకొని బయటికి అయితే వచ్చేనికైతే ట్రై చేద్దాం గైస్. ఓకేనా, సో జస్ట్ మీకు ఇది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. లాస్ట్ ట్రేడ్ లో 400+ ప్రాఫిట్ కూడా చేసిన నేను. అండ్ నేను ఏంటంటే ఇండియన్ మార్కెట్ లో అంతా చేస్తలే బ్రో. మీరు ఒకవేళ మంచి ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే క్రిప్టో ఒకసారి ట్రై చేయండి. క్రిప్టో చాలా మంచిగా ఉంది. 24 hours మార్కెట్ కూడా ఓపెనింగ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇది మనకు 6 hours ఉంటుంది డైలీ. అండ్ మన ఫెస్టివల్స్ ఉన్నా సరే కథం క్లోజ్ ఉంటది ఆ రోజు. బట్ మన క్రిప్టో ఏమైనా సరే ఫెస్టివల్ హాలిడేస్ ఏమున్నా సండే మండే ఏముంటది దానికి ఎనీవేస్ ఓపెన్ ఉంటది అన్నట్టు దాంట్లో. ఓకేనా, నేను అదే చేస్తున్నా. నేను మాక్సిమం ఇప్పుడైతే క్రిప్టోని ట్రై చేస్తున్నా అన్నట్టు. సరేనా, సో చూసుకోవచ్చు ఇక్కడనే కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి మనకు అక్కడనే ప్రాఫిట్, చిన్న ప్రాఫిట్ లాస్ అట్లా కనిపిస్తుంది గైస్. ఓకేనా, ఓకే చిన్న ప్రాఫిట్ చేస్తాం. ఒకవేళ చిన్న లాస్ అయినా సరే పర్లేదు, మీకైతే చూపిస్తా. ఓకేనా, సో గైస్ ఇక్కడైతే చూసుకోండి రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా. దగ్గర ఎంత ఒక 200 ప్రాఫిట్ చూపించింది. దాని తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది అన్నట్టు. సరేనా, ఓకే. సో స్కాల్పింగ్ అంటే మార్నింగ్ టైం చేస్తే బెటర్ గైస్. మార్నింగ్ టైం మనకు మూమెంట్ మంచి ఉంటది. ఓకే, క్యాండిల్ మళ్ళీ వచ్చి మనకు చూసుకోండి 170 ఇట్లా చిన్న ప్రాఫిట్ కనిపిస్తుంది బ్రో. ఇది ఏం ప్రాఫిట్ లేదు బ్రో, నాకు తెలుసు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి తీసుకుని అన్నట్టు ఈ ట్రేడ్. సరేనా, చూసుకోవచ్చు 200 వరకు పోయి మళ్ళీ ఇట్లానే వస్తుంది అన్నట్టు. చూద్దాం ఇట్లా క్లోజింగ్ ఇస్తుంది. దాని తర్వాత సింపుల్ గా ఎగ్జిట్ అయిపోదాం. ఓకేనా, నెక్స్ట్ క్యాండిల్ చూసి. సో గైస్ ఇక్కడైతే చూసుకోండి ఇప్పుడు పర్టికులర్ గా ఈ ట్రేడ్ లో ఎంత 400 and 500 వరకు అయితే మనకు ప్రాఫిట్ చూడనికైతే కనిపిస్తుంది గైస్. ఓకేనా, దగ్గర సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా. స్కాల్పింగ్ అంటే చిన్న ప్రాఫిట్ చేసుకునే బెటర్ అంటూ గైస్. ఓకేనా, సో యాక్చువల్లీ లాస్ట్ టైం ట్రేడ్ లో కూడా మనది మంచిగానే పోయినుండే. ఈ ట్రేడ్ టోటల్ కలిపేసి దగ్గర ఒక 900 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. చూసుకోవచ్చు కొంచెం తగ్గిపోయింది. సింపుల్ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవడానికి ఇక్కడ క్రాస్ సింబల్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ పైన
క్లిక్ చేసేయాలి. చూసుకోండి గైస్, ఇక్కడైతే నేను ఎగ్జిట్ అయిపోయినా. సింపుల్ ఉంటది గైస్, ఓకేనా? ఈ విధంగా మనం చాలా ఈజీగా అయితే ఫైర్స్ తోని స్కాల్పింగ్ అనేది చేసుకోవచ్చు. సో చూసుకున్నారు కదా, లైవ్ లో మేము ముంగట చూపించిన ప్రతి ఒక్కటి అండ్ లైవ్ లో కూడా ట్రేడ్ అనేది తీసుకున్నా, సరేనా? సో ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ లో అడగండి, నేను దానిపైన కూడా కవర్ చేస్తా గైస్, ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.